శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 6వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, రజని గురుస్వామి, ఆవుల శుక్లశంకర్ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ గురుస్వామి మహాపాదయాత్ర చేస్తున్నారు. 5వ రోజు రాత్రి అత్తిమూరు గ్రామం నుంచి గ్రామ వాస్తవ్యులు అలాగే మాలాగే రాజ్ కుమార్, పూర్వి పూజా స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అల్పాహారం ఏర్పాటు చేసి స్వాములను సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక 6వ రోజు తెల్లవారుజామున కొత్తకోట నుంచి బయలుదేరిన స్వాములు 21 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి పెబ్బెర చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. 6వ రోజు మధ్యాహ్నం శ్రీరంగపూర్ వాస్తవ్యులు మెరుగు రవీందర్, రమ్య, విహాన్, బాలమణి, మహేందర్ స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. మరలా పెబ్బెర నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 9 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం బీచ్పల్లి చేరుకున్నారు స్వాములు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్రలు ప్రారంభించబోతున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతోంది. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం హైదరాబాద్ నుంచి 5వ రోజు పూర్తి చేసుకొని కనిమెట్ట నుండి కొత్తకోటకు రావడం జరిగింది. ఈరోజు మనకు అల్పారం దాత అత్తాపూర్ వాస్తవ్యులు నందీశ్వర గోత్రం మాలిగే రాజ్ కుమార్, వారి ధర్మపత్ని పూజ, వారి కుమారుడు వేద్, పుత్రిక పూర్వి వాళ్ళు మనకు ప్రతి సంవత్సరం అల్పాహారం, అన్నదానం 2 కూడా పెడుతున్నారు. అదేవిధంగా ఇలాగే ఎల్లవేళలా మనకు పాదయాత్ర స్వాములకి అల్పాహారం, అన్నదానం ఇలాగే చేయాలని మనం అయ్యప్పను మనస్ఫూర్తిగా కోరుకుందాం. మణికంఠ పాదయాత్ర బృందం ఇవాళకి 6 రోజుకు చేరుకున్న స్వామి. కొత్తకోట నుండి పెబ్బేరుకు చేరుకున్నాం స్వామి. ఇక్కడ అన్నదాత ప్రభులు శ్రీ రంగాపూర్ వాత్సవ్యులు పాలచెర్ల గోత్రం మెరుగు రవీందర్, రమ్య, విహాన్, బాలమణి, మహేందర్ వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే సేవా కార్యక్రమాలు పాదయాత్ర స్వాములకు ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి.